అసలు ఇది ఉందా లేదా? ఏం చెప్తాంది రాధా? రాధా, అగో ఏందే పొద్దుగాలనే వచ్చినావు? పిచ్చిదాని వానే మర్చిపోయినవా? రేపు 31. అవును, నువ్వద్దేనే, నేను మర్చిపోయినా. అయినా ఈసారి నా దగ్గర పైసలే లేవే. పైసలు ఇవ్వంటానేందే? ఎవరన్నా షేబదులు అడగపోయినావు? ఆ అయినా షే బదులు నాకెవరిస్తారే? నువ్వు గిట్ల అంటావనే గా పరదల పద్మమ్మ దగ్గర కైకిల్ పైసలు ముందుగానే అడకొచ్చిన. ఏంది, కైకిలి పైసలు ముందే ఇచ్చిందా? అయినా ఎవరైనా పని చేతి ఇస్తారు, నువ్వేందే ముందే అడకొచ్చినావు? ఓ పిసదానా, నేను కైకిల్కి వస్తానని గట్టిగా చెప్పిన, అందుకనే ముందుగానే ఇచ్చింది. అది సరే గాని తిరుపతి అన్న, బన్నిగాడు, శ్రీకాంత్ గాడు, మధుగాన్ని కూడా తీసుకోదాం. తొందరరా కలుద్దాం. సరిపోదాం పావే. అన్న అంత మంచిదేనా అని ఉన్నాం ఇప్పటికి అయితే. మొన్న ఎలక్షన్లు జరిగినాయి, సర్పంచ్ కోలు గెలిచిరు, వార్డు నెంబర్ కోలు గెలిచిరే. నా క్లాస్మేట్ ఆడు సర్పంచ్ చేసినాడు, ఎవరనుకుంటున్నావు? సూపర్ మనిషి, మరి మంచి పనులు చేస్తాడా అని. సూపర్ చేస్తాడు, డెవలపింగ్ చూడు. నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఊరు రూపురేఖలు మారుతాడు, తెలుసా? అవునా అని అన్న. మరి ఏందనుకున్నావు రమేష్ అంటే? అబ్బా, ఈ చైన్ పాడే అసలే పని చెప్తలేదు ఇది. అవును గాని ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో లేమో, ఒక దగ్గర ఉన్నారంటవా? ఎప్పటికీ అడ్డ మీద కూర్చొని ముచ్చట్లు పెడతారు, వాళ్ళకి ఏం పనే? అన్నే ఉంటారే అడ్డ మీద. చూసినావా అని అడ్డ మీద కూర్చుంటారని. ఆగో, రాధా రాధిక ఎటత్తుర్రు? మీ దగ్గరికి వేస్తానమన్నా. మా దగ్గరికా? ఏంటిది విషయం? అయ్యో, నీకు తెలియదా అన్న? రేపు 31 కదా, మర్చిపోయినవా? మర్చిపోయినా 31 అనేది. మనం ముచ్చట్ల మీద మనం ఉంటుంది. పోయినసారి మస్తు జరుపుకున్నాం, ఈసారి అంతకు మించి ఉండాలి. సరే గాని అవునవును అంటాను గాని పైసలను జమ చేసుకున్నారా మరి? అయినా గా ముచ్చటకి ఇక్కడ ఎందుకు, గా షెట్ కింద పోయి మాట్లాడుకుందాం పారి. ఇప్పుడు చెప్పుర్రి, పైసల ముచ్చట మాట్లాడిరు కదా అక్కడ. సరే, పోయిన సంవత్సరం 500 వేసుకున్నాం, ఈ సంవత్సరం 1500 వేసుకోవాలి. ఏమంటారా వెంకి? అవును కరెక్టే, ఈసారి 1500 వేసుకున్నాడే, దావత్ ధూమ్ ధామ్ చేసుడే. మరి నా దగ్గర లే కదా. మరి దావత్ ఎట్లయితదిరా? ఖచ్చితంగా ఎలా తీయాలి? సరే ఎవరి దగ్గర అడకత్తా. ఇగో రాధిక, నా వంతు 1500 నేను అయితే ఇస్తా. అన్న, మీరందరూ పెద్ద పెద్దోళ్ళు, నేను చిన్న పోరని, నా దగ్గర ఎక్కడి అన్న పైసలు? అరే మాధు, ఎందుకు బాధపడుతున్నారా? నేను లేనారా? నాకు నీ కలిపి నేను ఇస్తా. అరే బన్నీ గారి దగ్గర మస్తు పైసలు ఉన్నాయిరా. సరే గాని ఇప్పుడు చెప్పుండ్రి, ఎవరెవరికి ఏమేం కావాలన్నా. నాకు మాత్రం తెల్లగల్లు తలకాయ కూర కావాలి. నీకు తలకాయ లేదా అని తలకాయ కూర తింటావా నే రాధిక? నీ తలకాయ తింట తీరా. నాకైతే ఒక్క సిగ్నేచర్ ఫుల్ బాటిల్, అది ఒడిచినాక తర్వాత చూద్దాం అది. నాకైతే ఫిష్ ఫ్రై. ఇగో మీరేం చేస్తారో నాకు తెలియదు, నాకు 3 లైట్ బిల్ కావాలి. అరే నువ్వు లాస్ట్ టైం ఒక్క బీర్ తాగే పిస పిస చేసినావు, ఈసారి 3 అంటాను. నిన్ను లావట్కపోవడం అవుతుంది, నీకు ఒక్క బీర్ తాగు. మీరు ఇవ్వండి తాగురు బాయ్. నాకు బాలయ్య బాబు బ్రాండ్ కావాలి, మెన్షన్ హౌస్ కావాలి నాకు. సరే గాని వీళ్ళందరూ ఏం తింటారో ఏం తాగుతారో అన్ని చెప్పింది, మరి నీకేం కావాలో చెప్పలేదు. నాకైతే మన తెలంగాణ స్టైల్ బోటి గుడల ఫ్రై కావాలి. నేనైతే మందు తాగటం అయితే కాదు, నాకైతే 2 మటన్ బిర్యానీలు అయితే కావాలి. సరే సరే, రేపు మరి చెట్టు కడ కలుద్దాం. వినోదాన్ని ఉన్నాడో లేడో, పైసలు ఇస్తాడో ఇయ్యడో, నా దోస్తుల ముంగట చదివేటట్టున్నది. వినోదానా, వినోదానా ఉన్నావా ఇంట్లో? ఏదో శ్రీకాంత్కి ఇట్లా వచ్చినావు? ఏం లేదన్నా, కొన్ని పైసలు అవసరం పడ్డాయి. ఏంది, నీకు పైసలు అవసరం పడ్డాయా?
ఎందుకు? అన్న రేపు 31st కదా, మా దోస్తు అందరూ దావత్ చేసుకుంటారు. అన్న వాళ్ళు 1500 అడిగారు, నాకు కూడా ఒక 1500 ఇవ్వాలి. ఏంది 1500? 2 రోజులు వస్తావు, 2 రోజులు తప్పిస్తావు. నీకు పైసలు ఎట్టి ఇవ్వాలరా నేను? అన్న గట్లా అనకే, మా దోస్తు వల్ల ముంగట ఇచ్చేపోతుంది. మీ దగ్గర రోజు పనికి వస్తేనే. ఈ ఒక్కసారి నమ్ముతానా, ఇంకోసారి అట్లా వేయకు. సరే అన్న, తప్పకుండా వస్తా పనికి. ఏమైందిరా సాయి, మొత్తం బాధతో కూర్చున్నామేంద్రా బయట? ఏం లేదన్న. ఏం లేకపోవడేంద్రా, నీ బాధ నీ కళ్ళలో కనిపిస్తుందిరా. ఏం చెప్పమంటావు? తెల్లారితే నా కొడుకు ఆపరేషన్ ఒక 10,000 తక్కువ పడ్డాయి. ఏం చేయాలో అర్థమైంది. అరే పిచ్చోడా, నువ్వెందుకు బాధపడుతున్నావురా? నేను లేనారా? నేను ఎక్కడైనా చేసి నీకు చదువుతా 10,000, ఓకేనా? నువ్వేం బాధపడకు, సరేనా? నేను వెళ్ళొస్తా. సరే అన్న. ఇంకా సునీత ఉన్న మానస వీళ్ళందరితో మంచిగా ఉంటుండే కదనే. వాళ్ళు మనలాగే ఏమన్నా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారా? పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మగవాళ్ళతో ఉన్నారు. వాళ్ళ మగవాళ్ళు రానిస్తారా? అయినా వాళ్ళు జాబ్ చేస్తాను మళ్ళా. మనకి ఎప్పుడు వస్తుందో ఏమో జాబ్. మనకు టైం వస్తుంది. ఈ బన్నిగాడు మదిగాడు ఈ శ్రీకాంత్ గాడు ఇంకా అత్తలేడేందే, గప్పుడెప్పుడో పోయిండ్లు. అయినా వీళ్ళు ఎప్పుడు ఇంతేనే. పోయినసారి గదే లేటు, ఇప్పుడు గదే లేటు. తెల్లారితే నా కొడుకు ఆపరేషన్ ఒక 10,000 తక్కువ పడ్డాయి. ఏం చేయాలో అర్థమైంది. అబ్బా, ఎంత తొందరగా అయిపోయింది ఈ సంవత్సరం. అవునే. ఆగు అత్తానులో. అబ్బా పోతే అటే పోతారా? ఎంతసేపే మీరు పోయి. ఇవన్నీ తీసుకురావద్దా అక్క? మా ఇల్లు కోపానికి వస్తాను. ఇంకా మీరు కూరగాయలు కోసుడే కాలేదు, మమ్మల్ని తిడతారు. హలో, ఎవరు? అరే ఆ మల్లేష్ గారికి చెప్పిన కదరా ప్రాజెక్ట్ వర్క్. నన్ను ప్రశాంతంగా ఉండని ఎవరా? మేము 30% దావత్ చేసుకుంటున్నా అంటే ఈ అమ్మాయి లేదు, నన్ను ప్రశాంతంగా ఉండనిత్తలేరు. అరే ఎవర్రా ఫోన్లా బాగా కొడతాను? ఏ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందే, ప్రశాంతంగా ఉండనిస్తలేరు. అవును, అందరం ఉన్నాం కానీ మన వెంకటేష్ గాడేడి? అవునే. వానికి కాలేజ్ దోస్తులు మందు ఫ్రీగా వస్తానన్నట, ఆడికే వేయిండాడు. పోతే పోనీ కానీ పైసలు అయితే అందరూ తెచ్చిల్లా? తెచ్చినాం అక్క. ఇగో నాయి మది కానీ 1500, నాయి 1500. తిరుపతి అన్న నీ పైసలు ఇయ్యవే. ఆగో తిరుపతి అన్న. తిరుపతన్నా, ఏమేం తిరుపతి అన్న డల్గున్నావు? ఏం లేదురా. ఏం లేదంటాను ఏందన్నా, మనసులో ఏమైనా బాధ ఉంటే బయట పెట్టుకోవాలి, భారం తగ్గుద్ది. అది మన సాయిగాడు ఉన్నాడు కదా, అవును మన సాయిగాడు. వాని కొడుక్కి హార్ట్ ఆపరేషన్ అంట. మన దగ్గర ఉన్న డబ్బులు వానికి ఇస్తే వాని కొడుకు ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. ఏందన్నా తిరుపతి అన్నా, గీ పైసలు సరిపోతాయంటావా? సాయి గాని సూపర్ చెప్పిన మామూలు వేలు మాకు ఇచ్చేసాయి. 30% దావత్ అని అరే ఆగండ్రా మీరన్నా.
అరే ఆగండ్రా. అరే ఏమైంది? 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 దెబ్బ తగిలిందా? చిన్న దెబ్బే లేరా. అరే ఈ దావతులు ఎన్నో చేసుకోవచ్చురా. డబ్బులు సాయానికి ఇచ్చేద్దాంరా. తిరుపతి అన్న చెప్పింది కరెక్టే, ఒక బాబుని బతికించినట్టు అవుతుంది. తిరుపతి అన్న, ఇగో నా వంతు పైసలు అయితే పోయా సాయిగానికి ఇపో. అన్నా మా వంతు పైసలే. సారీ అన్నా, నీ అంత పెద్ద ఆలోచన మాకు రాలేదే. డబ్బులు సాయానికి ఇచ్చేద్దాంబా. సాయి సాయి ఇదిగోరా సాయి, నువ్వు అడిగిన 10,000. తిరుపతి అన్న, మేము ఏది ఈ జన్మలో మర్చిపోలేదన్నా. ఇంటింటికి తిరిగినా ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు. కానీ మీరు 31st కోసం దాచుకున్న పైసలు నాకిచ్చిర్రు. చాలన్నా, చాలు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకురా? ఊర్లో ఒకరికొకరం సాయం చేసుకోకుండా ఎలా ఉంటాంరా? ఆ డబ్బులు తీసుకెళ్ళి బాబుకి ఆపరేషన్ చేయించు. సరే అన్న. మంచిది, మేము వెళ్ళొస్తాం. సరే. ఏమైందే రాదా? అబ్బా, ఇప్పుడు నా మనసు నిమ్మలంగా ఉంది. మనము 31st దావత్ చేసుకోకుండా ఒక నిండు ప్రాణాన్ని కాపాడినమే. అవునే, కానీ చాలా సంతోషంగా ఉంది. కదండి. ఏ రాధా కొయ్యి. పట్టండి, పట్టండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అశ్విక్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఏమైంది? ఏమైంది డల్లుగున్నావు? మేము ఇంత సంతోషంగా ఉన్నా, నువ్వేంది అంత? అది కాదే, కొత్త సంవత్సరం అంటే మనందరికి ఉగాది కదా. మరి అందరు 31st ని కొత్త సంవత్సరం అని ఎందుకు అంటారు? దానికెందుకే ఇంత బాధపడతాను? ఇక నుండి ఉగాదినే కొత్త సంవత్సరంగా జరుపుకుందాం. హలో అన్న, నీ సాయిని సాయి చెప్పురా. కొడుకు ఆపరేషన్ సక్సెస్ అయిందన్న. అవునా? సరే సరే, సంతోషం రా. సరే అన్న. ఏమైందన్నా? సాయి గారు ఫోన్ చేసిండు, వాళ్ళ కొడుకుది ఆపరేషన్ సక్సెస్ అయిందట. సంతోషం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్యు అఫీషియల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. డిసెంబర్ 31st అనేది మన పండుగ కాదు. మన పండుగ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. ఉగాది పండుగ రోజు మనం సెలబ్రేట్ చేసుకుందాం. బాయ్.